మా స్కూళ్ళల్లో పిల్లలకి కూడా పొలారిటీ నేర్పడం మొదలుపెట్టాం. We also train our preceptors. మేము మా ప్రిసెప్టర్లకు కూడా శిక్షణ ఇచ్చాం. తద్వారా అవసరమైనప్పుడు వారు ఇతరులకు సహాయపడగలరు. Now, since our children and preceptors, they give such polarity treatment, and suppose if you start charging, మా విద్యార్థులు, ప్రిసెప్టర్లు పొలారిటీకి డబ్బులు తీసుకున్నప్పుడు అవి హార్ట్ఫుల్నెస్ సంస్థ తీసుకున్నట్లుగా భావిస్తారు. దాన్ని నిరోధించడానికి నేను ఏ విధమైన డబ్బు తీసుకోవద్దని కోరాను. if you want to charge it, ఒకవేళ మీరు తీసుకోదలుచుకున్నట్లయితే దాన్ని పూర్తిగా విడిగానే తీసుకోండి. ధ్యానంతో కలపవద్దు. if you are a preceptor, keep your work, spiritual work separate. ఒకవేళ మీరు ప్రిసెప్టర్ అయినట్లయితే మీ ఆధ్యాత్మికత కార్యాన్ని వేరుగా ఉంచండి, పొలారిటీ సెషన్ను వేరుగా ఉంచండి. మీరు ఆ విధంగా మాత్రమే డబ్బు తీసుకోండి. But so there is no fixed rule that I would suggest to have. Be flexible. పట్టుదలగా ఉండకండి. కాస్త సున్నితంగా, మృదువుగా వ్యవహరించండి. ఒక నిర్దిష్టమైన నియమం అంటూ ఏమీ లేదు. మన సంస్థ యొక్క పేరుకు భంగం కలిగించకుండా జాగ్రత్త వహించండి. మనం డబ్బులు వసూలు చేస్తున్న భావన కలుగకూడదు. అందువల్ల రెండింటినీ వేరువేరుగా ఉంచండి అని కోరుతున్నాను. అలాగే యోగా. చాలామంది అభ్యాసీలు యూరప్ నుండి యోగా, ప్రాణాయామం, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, వివిధ హీలింగ్ పద్ధతులు నేర్చుకోవడం కోసం కాన్హాకు వస్తున్నారు. So I say, look, నేనేమంటున్నానంటే, ఒకవేళ మీరు డబ్బు తీసుకోదలిస్తే మీ యోగా వ్యవహారాలు విడిగా ఉంచండి, మీ ప్రిసెప్టర్ పనులు విడిగా ఉంచండి. కనుక మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను దానికి వ్యతిరేకం కాదు, కానీ ఆ రెండింటినీ కలపకండి. at Kanha, before they start the Ayurvedic treatment, కాన్హాలో ఆయుర్వేద చికిత్స ప్రారంభించే ముందు వారు సుమారు 10 నిమిషాల పాటు ఈ పొలారిటీ చేస్తారు, కానీ అందుకు రుసుము ఏమీ లేదు. పిల్లలకు పొలారిటీలో శిక్షణ ఇచ్చేటప్పుడు కూడా మేము ఛార్జ్ చేయము. అలాగే పొలారిటీ శిక్షకులకు ఇచ్చే శిక్షణా తరగతుల సమయంలో కూడా మేము వారికి కాన్హాలో ఏమీ ఛార్జ్ చేయము. తరువాత అది మీ ఇష్టం. కానీ నేను చెప్పినట్లుగా దాన్ని ధ్యానంతో కలపకండి. దానిని సరిగ్గా యోగాలాగానే ఉంచండి. ఆయుష్ కార్యక్రమం కింద శిక్షణ పొందేందుకు ఇక్కడకు వచ్చిన వారికి యోగా శిక్షణలో ధృవీకరణ పత్రాలు జారీ చేయడం కోసం ప్రభుత్వం హార్ట్ఫుల్నెస్కు అనుమతిచ్చింది. కాబట్టి శిక్షణ తరువాత ఆ వ్యక్తి ఒక మంచి యోగా శిక్షకుడని మేము ధృవీకరిస్తాం. వారు తమ దేశాలకు తిరిగి వెళ్ళాక యోగా స్టూడియోలు మొదలుపెట్టి అక్కడ రుసుము వసూలు చేయవచ్చు. కానీ నేను ముందుగా చెప్పినట్లుగా మన ధ్యానంతో వాటిని కలపవద్దు. so that people ఎందుకంటే హార్ట్ఫుల్నెస్ సంస్థ వారు డబ్బు తీసుకోవడం ప్రారంభించారని ప్రజలు అనుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ విషయంలో ఆ భేదాన్ని మనం చూపించాలి.